అందరికీ వందనాలు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పబడుతున్న ఆ 2 ఒలివ చెట్లు ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 11 నుండి 14 వచనం వరకు. దీపస్తంభములకు ఇరు ప్రక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటివనియు, 2 బంగారపు కొమ్ముల్లో నుండి సువర్ణ తైలమును కొమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేను అతనిని అడుగగా, అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా, అతడు వీరిద్దరూ సర్వలోకనాథులకు యెహోవా యొద్ద నిలబడుచు తైలము పోయి వారే ఉన్నారనెను. ఈ వచనంలోని 2 ఒలివ చెట్లు ఉన్నాయి. ఈ ఒలివ చెట్లు ఎక్కడున్నాయంటే దీపస్తంభానికి కుడివైపున ఎడమ వైపున ఉన్నాయి. ఈ ఒలివ చెట్లు సర్వలోకనాథుడికి తైలము పోయివారే ఉన్నారు. ఒలివ చెట్లేటి, తైలము పోయివారేటి అంటే ఈ ఒలివ చెట్లే 7 ఏళ్ల శ్రమల్లోని రాబడే 2 ప్రవక్తలు. ఆ 2 ప్రవక్తలు ఎవరన్నది మనకి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లు దీపస్తంభములై ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాలు, జకర్యా గ్రంథంలో చదువుకున్న ఆ వచనాలు ఒకదాని కోసమే చెప్పబడుతున్నాయి. ఈ 2 ప్రవక్తలు ఎవరంటే 7 ఏళ్ల శ్రమల్లోని ఈ 2 ప్రవక్తలే భూమి మీదకి రాబడతారు. ఎందుకు వస్తారంటే వీళ్ళిద్దరూని ఆ శ్రమలో మహాశ్రమల నుండి కాపాడడానికి వీళ్ళిద్దరూ వస్తారు. మహాభయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఒకరినొకరు చంపుకునే దినాలు రాబోతున్నాయి. ఒకడంటే ఒకడు పడని స్థితి వస్తుంది. అబద్ధ సాక్షులు, అబద్ధ ప్రవక్తలు, మోసం చేసేవారు, హింసించేవారు, బాధ పెట్టేవారు, శ్రమలు పెట్టేవారు రాబోతున్నారు. కనుక మారు మనసు పొందుకోండి అని చెప్పి ఈ 2 ప్రవక్తలు, ఇంతకీ వీళ్ళిద్దరూ ఎవరంటే మోషే, ఏలియా. మోషే, ఏలియా ఈ భూమి ఎలా రాబడడానికి వాళ్ళ అర్హత అంటే, ఏలియా ఏమో మరణం పొందకుండా అగ్ని రథాల మీద పరలోకానికి కొనిపోబడ్డాడు. మోషేకి మరణం చెందుకున్నాడు కదా అంటే, మోషే మరణం ఎందువల్ల వచ్చిందంటే ఆయన ఆయుష్ అయిపోయి కానీ, బలము ఉడుకుపోయి కానీ, జబ్బు పడి కానీ, నీరసపడి కానీ, ప్రమాదం జరిగి కానీ చనిపోలేదు. దేవుడే కనాను దేశానికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి ఇంకా ఆయుష్ ఉన్నప్పటికి కూడా చనిపోమని దేవుడే అక్కడ శాసించాడు. అంటే ఆ మోషే యొక్క శరీరం మీద సర్వ హక్కులు ఆయనే కలిగుండి ఆయన చనిపోమంటే చనిపోయాడు కనుక ఆ చనిపోయిన దేహం మీద సర్వ హక్కులు కూడా దేవుడికి సంక్రమించాయి. అయితే ఆ మరణానికి కూడా అపవాది ఆటంకపరిచింది. ఏ కారణం చేత అయినా సరే ఇతను చనిపోయాడు కనుక ఈ దేహం నాకే చెందుతుందని చెప్పి వాదించింది. ఈ వాదన ఎందులో ఉంది? యోధాపత్రికలో ఉంది. ఏ విధంగానా? మిఖాయేలు దేవదూత, అపవాది వాదించుకుంటారు. ఏ విధంగానా? చనిపోయిన ప్రతి ఆత్మ కూడా ఎక్కడికి చేర్చబడాలి? విశ్రాంతిలోకి చేర్చబడాలి, నెమ్మది గల స్థలానికి చేర్చబడాలి. అది నా వశంలో ఉందని అపవాది, లేదు ఇతను ఆయుష్ చనిపోలేదు, నేను చనిపోమంటే చనిపోయాడు కనుక ఈ శరీరం మీద సర్వ హక్కులు ఉన్నాయని చెప్పి మొత్తం మీద అపవాదిని గద్దించి దేవుడే నీకు తీర్పు తీర్చును కాక అని చెప్పి అక్కడ అపవాదిని ఓడించి ఆ మోషే శరీరాన్ని మిఖాయేలు దేవదూత పరలోకానికి తీసుకెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మరణం పొందుకోకుండా ఆరోహణమైన వాళ్ళు వీళ్ళిద్దరే ఉన్నారు. ఈ కారణం చేత వాళ్ళిద్దరూ మరలా 7 ఏళ్ల శ్రమల్లో భూలోకానికి వచ్చి ప్రవక్తలుగా ఆ 7 ఏళ్ల శ్రమలు అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి మారు మనసు పొందుకొని ప్రత్యాత్తాపడండి అని చెప్పి వీళ్ళే ప్రకటిస్తారు. దాన్నే ఇక్కడ జకర్యా గ్రంథం ఒలివ చెట్ల కింద చెప్పబడుతుంది. వీళ్ళే ఆ సర్వలోకనాథునికి తైలము పోయేవారు ఈ 2 ప్రవక్తలని ఇక్కడ చెప్పబడుతుంది. వీళ్ళే మోషే, ఏలియా అని ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.